నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ దిస్ ఇస్ సుమిత్ర. లోక్సభ ఎన్నికల సమరానికి ఇటు భారతీయ జనతా పార్టీ అటు ప్రతిపక్షాలు సన్నద్ధమయ్యాయి. ప్రతిపక్షాల ఉమ్మడి శిబిరమైన ఇండియా అలయన్స్ చీఫ్ గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపికయ్యారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో దళిత కార్డు ప్రయోగించడానికి కాంగ్రెస్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. మరోవైపు ఇండియా కూటమి కన్వీనర్ పదవిని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వద్దు అనడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే దేశమంతా అయోధ్య రామనామ స్మరణ చేస్తోంది. అయోధ్య రామ మందిర అంశం కమలం పార్టీకి ఓట్లు రాలుస్తుందా? రాహుల్ గాంధీ తాజా న్యాయ యాత్ర కాంగ్రెస్ ను గెలుపు తీరాలకు చేరుస్తుందా? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. ఇండియా అలయన్స్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి లభించింది. కూటమిలో అతిపెద్ద పార్టీ కావడంతో మల్లికార్జున ఖర్గే ఎంపికకు అన్ని భాగస్వామ్య పక్షాలు అంగీకరించాయి. దక్షిణాదికి చెందిన నేత కావడం ఖర్గేకున్న అదనపు ప్లస్ పాయింట్. అయితే ఈ రాజకీయ భీష్ముడు భారతీయ జనతా పార్టీ దూకుడుకు బ్రేకులు వేయగలడా అనే అనుమానాలు వస్తున్నాయి. దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అటు అధికార పక్షమైన భారతీయ జనతా పార్టీ, ఇటు విపక్ష కూటమి అయిన ఇండియా అలయన్స్ లోక్సభ ఎన్నికల గోదాలోకి దూకడానికి సన్నద్దమవుతున్నాయి. దాదాపుగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు హస్తిన రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే మరికొన్ని నెలల్లో జరగనున్న లోక్సభ ఎన్నికలకు ప్రతిపక్షాల ఉమ్మడి శిబిరమైన ఇండియా కూటమి సన్నద్దమైంది. ఇండియా కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా అలయన్స్ సారథిగా ఎంపికయ్యారు. తాజాగా జరిగిన కూటమి భాగస్వామ్య పక్షాల వర్చువల్ సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరింది. ఇండియా కూటమి సారథి అంటే పరోక్షంగా ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి అనే అర్థం. అయితే ఇప్పటివరకు మల్లికార్జున ఖర్గేనే తమ ప్రధాని అభ్యర్థి అని ప్రతిపక్షాలు ఖరాఖండిగా ప్రకటించలేదు. అయితే తమతో ప్రధాని అభ్యర్థి ఖర్గేనే అని కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా అలయన్స్ చెప్పకనే చెప్పింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఇండియా కూటమి సారథిగా ఎంపిక చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మల్లికార్జున ఖర్గే రూపంలో లోక్సభ ఎన్నికల్లో దళిత కార్డును ప్రయోగించడానికి హస్తం పార్టీ సిద్ధమవుతోంది. ఖర్గేను ముందు పెట్టి దేశవ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలన్నింటినీ తన వైపుకు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. అంతేకాదు మల్లికార్జున ఖర్గే దక్షిణాదికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించడం ద్వారా దక్షిణాదికి ప్రధాని పదవి అనే అంశాన్ని వ్యూహాత్మకంగా ప్రచారంలోకి పెట్టాలని హస్తం పార్టీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇండియా కూటమి కన్వీనర్ పదవికి బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ పేరు ప్రస్తావనకొచ్చింది. ఇండియా అలయన్స్లోని ప్రధాన భాగస్వామ్య పక్షాలన్నీ నితీష్ కుమార్ పేరును బలపరిచాయి. అయితే ఎందుకో గాని కన్వీనర్ పదవికి నితీష్ కుమార్ నో చెప్పారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఇండియా అలయన్స్ భాగస్వామ్య పక్షాల సమావేశానికి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ డుమ్మా కొట్టడం విశేషం. వేరే ఇతర కార్యక్రమాలు ఉన్నందున సమావేశానికి గైర్హాజరైనట్లు ఇద్దరు నేతలు పేర్కొన్నారు. అయితే ఇండియా కూటమిలో విభేదాలు ఉన్నాయన్న వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగా డుమ్మా కొట్టారన్నది హస్తిన రాజకీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చిచ్చుపెట్టాయి.
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కూడా పోటీ చేసింది. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ అడిగినన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ కేటాయించలేదు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసి కొట్టింది. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయి. అప్పట్నుంచి రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా అలయన్స్ కీలక సమావేశానికి అఖిలేష్ యాదవ్ గైర్హాజరయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా కొంతకాలంగా కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంత సులభంగా జరిగేలా కనిపించడం లేదు. బెంగాల్లో కాంగ్రెస్ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి మమతా బెనర్జీ సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి భేటీకి మమతా బెనర్జీ డుమ్మా కొట్టడం అనేక అనుమానాలకు తావిస్తోంది. స్వతంత్ర ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.